తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాల్సిందే అంటూ కోకో రైతులు కదం తొక్కారు. గురువారం ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు జాతీయ రహదారి వద్ద మోడలీస్ కంపెనీ ఆఫీస్ గోడౌన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కోకో గింజల ధరలు తగ్గించడంపై కోకో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోకో రైతుల మహాధర్నాకు రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలు ఉత్పత్తి చేయాలంటే రైతు ఎంతో కష్టపడాల్సి వస్తుందన్నారు. రైతును గౌరవించాల్సిన పోయి కంపెనీలు రైతులను అవమానించడం దారుణమని విమర్శించారు. గత సంవత్సరం వరకు అంతర్జాతీయ మార్కెట్ ధర అమలు చేసిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ఇష్టారాజ్యంగా మారిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు సంఘటితంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు దీటుగా సహకార వ్యవస్థను అభివృద్ది చేయాలని, అందుకు రైతులు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ గా ఏర్పడాలని సూచించారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీలు రైతులను మోసగిస్తే, అవమానపరిచితే సహించేది లేదన్నారు. రోజురోజుకి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో, రైతుల నుండి కోకో గింజలు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలన్నారు. కోకో రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కంపెనీ దిగిరాకపోతే కంపెనీ కార్యకలాపాలు స్తంభింపచేయడానికి వెనకాడేది లేదన్నారు. ప్రత్యేకమైన పంట ఇది, మిగిలిన పంటల్లాగా కాదు. దీన్ని 10 సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గానీ పంట ఈల్డింగ్ రాదు. దీన్ని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. వాళ్లే మొక్కలు సప్లై కాడి నుంచి, దీని టెక్నాలజీ ఇవ్వటం కాడి నుంచి, కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వటం కాడి నుంచి ఇచ్చారు. కాబట్టి రైతులు రిస్క్ తీసుకుని 10 ఏళ్ల పాటు మొక్కలను పెంచుతా ఉన్నారు. కింద సంవత్సరం వరకు అంతర్జాతీయ రేటుతో సరిసమానంగా, ఆల్మోస్ట్ సరిసమానంగా, కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు. సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం కొత్తగా వచ్చింది. ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం, అందులో ఆ లోటు ఉంది, ఈ క్వాలిటీ సమస్య ఉందని చెప్పి అంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం. అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగానికి సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావడం కోకో రైతులను చాలా కలవరపెట్టింది. దానికోసం అని చెప్పి మేము అందరం సంఘంగా ఏర్పడి మోడలీస్ కంపెనీ ముందు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి మండు టెండలో ధర్నా చేస్తున్న కంపెనీ యాజమాన్యం చాలా ముందుగా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఇవాళ రైతులు ఎండనక వాననక కష్టపడతా ఉంటే గింజలు సరిగ్గా కొనుగోలు చేయరు. రైతులు ఫోన్ చేస్తే ఫోన్లు వేస్తారు. ఇవాళ ఇంటింటికి వచ్చే కొనుగోలు చేసే కంపెనీలు కాస్త ఇవాళ గొడవల దగ్గర తీసుకురామని చెప్పేసి నానా రకాలుగా జల్లీలు పట్టడం కానీ, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి ఇవాళ రైతులు అవమానపరుస్తూ ఇవాళ చాలా దారుణంగా కోకో గింజల కొనుగోలు కంపెనీలు కానీ, ట్రాడర్లు కానీ వ్యవహరిస్తా ఉన్నారు. ప్రధానంగా మోడలీస్ కంపెనీ అయితే ఇవాళ పచ్చళ్ళు పట్టుకోండి, లేదా మీరు మీటింగ్లు పెట్టుకున్నారు కదా పద్ధతుల్లో ఒక కక్ష సాధింపుగా రైతులు విభజించి వాళ్ళు పాలించే పద్ధతుల్లో వాళ్ళ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో చెప్పిన రేటును కూడా అమలు చేయకుండా చాలా దుర్మార్గం వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలి. ఇప్పుడు వరకు ఇక్కడ నుండి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం కాదు,
ఇప్పటి వరకు అడ్డకోలుగా మోసం చేసి కొనుగోలుకి చేసిన గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపు చేసి ఆ వ్యత్యాస ధర కూడా రైతులు చెల్లించాలని చెప్పేసి వాళ్ళ కోరుతా ఉన్నాం. రైతులు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోకో రైతులు ఆదుకోకపోతే ఈ పోరాటం ఈ ఆందోళన మరింత కడుపు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక టెంట్ వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కోకో కూడా గిట్టుబాటు ధరని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఈ రైతులందరూ కూడా ఒప్పుకుంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ 2-3 జిల్లాల్లో వాళ్ళ యొక్క గోడౌన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా ఉన్నటువంటి గింజలు వెళ్ళీకోకుండా కొత్తగా తక్కువ రేటుకి కొనీకోకుండా రైతు సంఘం కట్టుబడి దీన్ని ఎడమ తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి మన ఏపీ వెంకటేశ్వర గారు కూడా పనిగట్టుకుని హైదరాబాద్ నుంచి రావటం రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ విషయంలో వెంకటేశ్వర గారు కూడా కోకో రైతే కాబట్టి ఆయన దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే శాశ్వతంగా ఈ కోకో రైతుల యొక్క సమస్య పరిష్కారం అవుతుందో కూడా సలహా కూడా ఇచ్చి ఒక నిపుణుల కమిటీ లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున కానీ రైతాంగం తరఫున కానీ ఒక రికమెండేషన్స్ కూడా మేము తయారు చేసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉండిపోయింది మన ప్రాంతంలో ఇంకా ఉన్న కొందికి ఎక్స్టెంట్ పెరుగుతూ ఉంది. పెరుగుతున్నట్టు తగ్గట్టుగా డిమాండ్ కూడా వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని ఏ విధంగా దీన్ని ఎడలు తీసుకెళ్ళగలుగుతాం కూడా మేము అందరం కూడా అధ్యయనం చేసి దీన్ని ఎడలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఒక ఐక్యతగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా రైతుల ఐక్యత మా ఐక్యత. రైతులు అయినప్పుడు మేము ఎవరూ లేం కాబట్టి రైతులకు పూర్తిగా సంఘీభావం తెలియదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేటట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులే మిగిల్చిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, ప్రజల యొక్క కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధనం పెట్టుబడి ఈ రంగాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన సాగింది. రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవరికైనా బాధ కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు అనేక రకాలైన మాటలు చెప్పారు. ఆదాయాలు సృష్టిస్తా అన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు, ప్రజలకు ఆదాయాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తాను అని అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి నెట్టబడతా ఉంది. తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురద జల్లుదాం, ఆయన ఏ విధంగా వ్యక్తిత్వ హననాన్ని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా
శ్రమంతా సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూరులో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్లోకి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? ఆయన ఎవరు? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి, వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,316 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి. అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ. అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది? మీ అందరికీ గుర్తు చేస్తా, చాలా మంది తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన మంత్రి నారా లోకేష్. సర్దార్ కాటన్ 222వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. పాకిస్తాన్ ఇక మీదట భారత్ పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.